అందరికీ నమస్కారం. మీనరాశివారికి జూన్ 7, 8, 9, 10 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. మీనరాశివారు అంటేనే కరుణకు, దయకు మారుపేరు. రాశిచక్రంలో చివరి రాశి అయిన వీరికి దేవగురువైన బృహస్పతి అధిపతి. ఆ గురుభగవానుడి జ్ఞానం, విశాల హృదయం, ఆధ్యాత్మిక చింతన వీరిలో పుట్టుకతోనే ఉంటాయి. సముద్రమంతటి లోతైన వీరి మనసు ఇతరుల బాధలను ఇట్టే గ్రహిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు వీరు తట్టుకోలేరు. తమకు ఉన్నా లేకపోయినా ఎదుటివారికి సహాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు. వీరిది నిస్వార్థమైన ప్రేమ. ఒకరి సమస్యను తమ సమస్యగా భావించి వారికి ఓదార్పునిచ్చి సరైన సలహా ఇచ్చే గొప్ప గుణం మీనరాశివారి సొంతం. వీరి సాన్నిధ్యం ఒక చల్లని గాలిలాంటిది, ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. వీరిలో ఉండే కల్పనాశక్తి, సృజనాత్మకతకు హద్దులుండవు. వీరు కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. కాని ఆ కలలకు ఒక అందమైన రూపాన్నివ్వగలరు. గొప్ప గొప్ప కళాకారులు, కవులు, రచయితలు, సంగీత విద్వాంసులు ఈ రాశిలో పుట్టినవారే ఎక్కువ. వీరి ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అందరూ చూసే కోణంలో కాకుండా ఒక విషయాన్ని లోతుగా మరో కొత్త కోణంలో చూడగలరు. వీరికి సహజంగానే అతీంద్రియ శక్తి ఎక్కువగా ఉంటుంది. జరగబోయేదాన్ని ముందుగానే ఊహించగలరు. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టగలరు. నీటిలాంటి వీరి స్వభావం వలన ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సులభంగా సర్దుకోగలరు. మీనరాశివారిది పసిపిల్లలలాంటి స్వచ్ఛమైన మనసు. వీరిలో కపటం, కల్మషమనేవి మచ్చుకైనా కనిపించవు. ఎవరైనా వీరిని మోసం చేసినా, బాధపెట్టినా ఎక్కువ కాలం వారిపై కక్ష పెట్టుకోలేరు. క్షమించమని అడగకపోయినా సరే క్షమించేసేంత గొప్ప మనసు వీరిది. అందరిలోనూ మంచిని మాత్రమే చూస్తారు. అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. ఇది కొన్నిసార్లు వారికి ఇబ్బంది కలిగించినా అదే వారి గొప్పతనానికి నిదర్శనం. వీరి స్నేహం ఎంతో విలువైంది. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం తోడుంటారు. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే మీనరాశివారు మన పక్కన ఉండటం నిజంగా మన అదృష్టం. మీనరాశివారికి జూన్ 7, 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 7వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీనరాశివారికి కొంచెం సవాలుగా, జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు. మీ రాశికి 8వ ఇంట చంద్రుడు సంచరించడం వలన దీనిని అష్టమ చంద్రదోషంగా పరిగణిస్తారు. ఇది మీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజంతా ఏదో తెలియని ఆందోళన, అభద్రతాభావం మిమ్మల్ని వెంటాడవచ్చు. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మీ రాశిలోనే శని ఉండటం వలన ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపించవచ్చు. కుటుంబ జీవితం విషయానికొస్తే ఈరోజు చాలా ఓపికగా, సంయమనంతో వ్యవహరించాలి. మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ ఉద్దేశ్యం మంచిదైనా మీరు చెప్పే విధానం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా తల్లితో మాట్లాడేటప్పుడు మాటలు జారకుండా చూసుకోవడం ఉత్తమం. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత మౌనంగా ఉండటమే మంచిది. అయితే మీ 4వ ఇంట్లో ఉన్న గురువు, బుధుల కలయిక వలన పెద్ద గొడవరు కాకుండా ఏదో ఒక విధంగా పరిస్థితి సద్దుమణిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. మానసిక ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. పాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్లీ తిరగబెట్టే సూచనలున్నాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారానికి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో గందరగోళమైన వాతావరణం ఉంటుంది. మీపై పనిభారం అధికంగా ఉంటుంది. మరియు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వలన పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు. సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. మీ పనిలో తప్పులు వెతకడానికి కొందరు ప్రయత్నించవచ్చు. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా 2 సార్లు సరిచూసుకుని చేయడం మంచిది.
ఈ రోజు ఎలాంటి వాదనలకు దిగకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా ఇది ఖర్చులతో కూడిన రోజు. ఊహించని ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి మరమ్మతుల వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. డబ్బు లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు అనుకూలమైన రోజు కాదు. వ్యాపారస్తులు ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వ్యాపారంలో లాభాలు మందకొడిగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడం శ్రేయస్కరం. భాగస్వాములతో లేదా కస్టమర్లతో వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం చాలా కష్టంగా ఉంటుంది. చదువుపై మనసు లగ్నం కాదు. ప్రతికూల ఆలోచనలు, భవిష్యత్తు గురించిన అనవసరమైన చింతలు మిమ్మల్ని చదువు నుండి దూరం చేస్తాయి. ముఖ్యమైన పరీక్షలు ఉంటే చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధంలో కొంత గ్యాప్ వచ్చినట్లు అనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలమవ్వచ్చు. ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికే మనస్పర్ధలు వచ్చి సంబంధంలో దూరం పెరిగే ప్రమాదం ఉంది. మీ భావాలను సరైన రీతిలో వ్యక్తీకరించలేకపోవచ్చు. జూన్ 8వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిన్నటిలాగే ఈరోజు కూడా చంద్రుడు మీ రాశికి అష్టమస్థానంలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి నిన్నటి ఫలితాలే ఈరోజు కూడా దాదాపుగా పునరావృతమవుతాయి. మానసిక అశాంతి, చికాకు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ పనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు. అంతా సవ్యంగానే ఉన్నా ఏదో జరగబోతోందన్న అనవసరమైన భయం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది. కుటుంబ వాతావరణంలో ఇంక కొంత నిశ్శబ్దం, గంభీరత కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు చాలా తక్కువగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ వారి వారి పనులలో నిమగ్నమయ్యుండటం వలన ఇంట్లో ఒంటరితనం అనుభవించవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. మీ 4వ ఇంట్లో ఉన్న గురుభగవానుడి అనుగ్రహం వలన కుటుంబపరంగా పెద్ద సమస్యలు రాకుండా కాపాడబడతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా రాజీపడటానికి వీల్లేదు. ముఖ్యంగా నీటికి సంబంధిన ఇన్ఫెక్షన్లు, ఆహార సంబంధిత అలర్జీల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం మీకు ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా ఆలయ దర్శనం చెయ్యడం వంటివి ఉపశమనాన్ని ఇస్తాయి. యోగా, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గదు. పైగా మీరు చేసిన పనికి సరైన గుర్తింపు లభించలేదనే అసంతృప్తి కలగవచ్చు. మీ శ్రమను ఇతరులు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. కాబట్టి మీ పని విషయంలో పూర్తి క్రెడిట్ మీకే దక్కేలా చూసుకోండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండటం ముఖ్యం. సహోద్యోగుల వ్యవహారాలలో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు మాత్రం తప్పవు. పాత అప్పులు ఏమైనా ఉంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్లకు ఆకర్షితులై అనవసరమైన వస్తువులు కొనకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు ఇది ఒక సాధారణమైన రోజు. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. వ్యాపారంలో స్తబ్దత నెలకొన్నట్లు అనిపిస్తుంది. ఉద్యోగులతో లేదా కార్మికులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించటానికి కూడా ఇది సరైన సమయం కాదు. విద్యార్థులకు నిన్నటి పరిస్థితే కొనసాగుతుంది. ఒక సబ్జెక్టుపై ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. మీ స్నేహితుల సహాయంతో కష్టమైన టాపిక్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వివాహితులు తమ భాగస్వామి భావాలను గౌరవించాలి. వారిని విమర్శించడం లేదా వారిపై ఆధిపత్యం చలాయించడం వంటివి చెయ్యకూడదు. సంబంధంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు ఒక మెట్టు తగ్గడమే మంచిది. ప్రేమికుల మధ్య దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా టచ్లో ఉండటం ముఖ్యం. జూన్ 9వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం పూట చంద్రుడు ఇంకా మీ అష్టమ స్థానంలోనే ఉంటాడు.
కాని సాయంత్రం వేళకు తన రాశిని మార్చడానికి సిద్ధమవుతాడు. దీనివలన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గత 2 రోజులుగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి, గందరగోళం కొనసాగవచ్చు. అయితే రోజు గడిచే కొద్దీ మీలో ఒక రకమైన మార్పు, ఉపశమనం కలగడం మొదలవుతుంది. సాయంత్రానికి మనసు తేలికపడినట్లు అనిపిస్తుంది. కుటుంబంలో ఉదయం నుండి ఉన్న చిన్నపాటి టెన్షన్ వాతావరణం సాయంత్రానికి చల్లబడుతుంది. మీ మాటల్లో, చేతల్లో మార్పు రావడం గమనించి కుటుంబ సభ్యులు కూడా మీతో స్నేహపూర్వకంగా మెలగడం ప్రారంభిస్తారు. గడిచిన 2 రోజుల్లో జరిగిన అపార్థాలను తొలగించుకోవడానికి ఇది మంచి సమయం. మీరే చొరవ తీసుకుని మాట్లాడటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఉదయం కాస్త నీరసంగా అనిపించినా సాయంత్రానికి శక్తి పుంజుకుంటారు. మానసికంగా కూడా ప్రశాంతత లభించడం మొదలవుతుంది. అయితే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది కదా అని నిర్లక్ష్యం చెయ్యవద్దు. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం కొనసాగించాలి. ఉద్యోగస్తులకు రోజు గడిచే కొద్దీ పనులలో వేగం పుంజుకుంటుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి. సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. రేపటి నుండి కొత్త ఉత్సాహంతో పనిచెయ్యడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. డబ్బు విషయంలో ఒక స్పష్టత వస్తుంది. రేపటి నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతోందన్న సూచనలు మీకు అందుతాయి. వ్యాపారస్తులకు సాయంత్రం నుండి శుభ సంకేతాలు అందుతాయి. కొత్త ఆర్డర్లు రావడం లేదా కస్టమర్ల నుండి సానుకూల స్పందన లభించడం జరగవచ్చు. వ్యాపారానికి సంబంధిన కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అయితే వాటిని అమలు చెయ్యడానికి రేపటి వరకు వేచి ఉండటం ఉత్తమం. విద్యార్థులలో ఏకాగ్రత శక్తి పునరుద్ధరించబడుతుంది. సాయంత్రం వేళ చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన 2 రోజుల్లో చదవలేకపోయిన పాఠ్యాంశాలను ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది. సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి సరదాగా గడుపుతారు. మనసులోని భావాలను పంచుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది. ప్రేమికులకు కూడా ఇది ఊరటనిచ్చే రోజు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు ఏర్పడతాయి. జూన్ 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీనరాశివారికి అద్భుతమైన మరియు అత్యంత అదృష్టకరమైన రోజు. గత 3 రోజులుగా మిమ్మల్ని పట్టిపీడించిన అష్టమచంద్రదోషం పూర్తిగా తొలగిపోయి చంద్రుడు మీ రాశికి 9వ ఇంట అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ అదృష్టాన్ని మేల్కొలుపుతుంది. మీలో నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం వెల్లువెత్తుతాయి. ప్రతి పనిలోనూ విజయం మీదే అన్న ధీమా కలుగుతుంది. కుటుంబ జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి లాంటి పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు, ఆశీస్సులు లభిస్తాయి. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారితో కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది. శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. గడిచిన రోజుల్లోని నీరసం, ఆందోళన మాయమైపోతాయి. మీ ముఖంలో కొత్త కళ, తేజస్సు కనిపిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రోజు పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు స్వర్ణయుగంలా ఉంటుంది. మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకుని మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. పదోన్నతి, జీతం పెంపు వంటి శుభవార్తలు వినే బలమైన అవకాశం ఉంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది. ఆర్థికంగా అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బకాయిలు ఈ రోజు మీ చేతికి అందుకాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. కొత్తగా భూమి లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరే దిశగా అడుగులు పడతాయి. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు విజయవంతంగా కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ పోటీదారులపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను
భాషలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహితులకు దాంపత్య జీవితం చాలా మధురంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఇది ఒక కలల రోజు. మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి, అంటే వివాహం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. మీనరాశివారు పాటించవలసిన పరిహారాలు. మీనరాశివారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారాల ప్రకారం కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా మానసిక ఒత్తిడి, పనులలో జాప్యం మరియు అనవసరమైన ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజూ పరమేశ్వరుడిని పూజించడం చాలా మంచిది. ఉదయాన్నే స్నానం చేశాక శివాలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే శివుని పటానికి నమస్కరించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు శని గ్రహం వలన కలిగే కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. ఆంజనేయస్వామిని తలచుకుంటే చాలు, ఎన్నో కష్టాలు దూదిపింజలా ఎగిరిపోతాయని నమ్మకం. ఈ 2 దైవాలను శ్రద్ధగా కొలవడం మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దైవారాధనతో పాటు దానధర్మాలు చెయ్యడం కూడా గ్రహశాంతికి ఒక అద్భుతమైన మార్గం. శనిదేవుడు కర్మ ఫలదాత కాబట్టి మీరు చేసే మంచి పనులకు ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రతి శనివారం మీ శక్తి కొలది పేదవారికి, వృద్ధులకు లేదా వికలాంగులకు సహాయం చెయ్యండి. వారికి ఆహారం పెట్టడం లేదా నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె వంటివి దానం చెయ్యడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అలాగే వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం వలన రాహు, కేతువుల వలన కలిగే ఆకస్మిక ఇబ్బందులు, శత్రువుల నుండి వచ్చే సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా సోమవారాల్లో పాలు లేదా పెరుగు వంటి తెల్లని పదార్థాలను దానం చెయ్యడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చివరగా మీ రాస్యాధిపతి అయిన గురు భగవానుడిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ రాస్యాధిపతి బలంగా ఉంటే అది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి గురువారం రోజున శ్రీ సాయిబాబాను గాని, దత్తాత్రేయుడిని గాని లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని గాని పూజించండి. వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించండి. నుదుట పసుపు లేదా గంధం బొట్టు పెట్టుకోవడం మంచిది. పెద్దలను, గురువులను గౌరవించడం, ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఎల్లప్పుడూ నిజాయితీగా, క్రమశిక్షణతో ఉండటం వంటివి మీ వ్యక్తిగత జీవితంలో అలవరుచుకోవడం వలన గ్రహాలు మీకు ఎప్పుడూ శుభఫలితాలనే ఇస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి. చూశారు కదండీ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.